బొమ్మల కథలు. పెరుమళ్లపాడు గ్రామంలో జోగిరెడ్డి అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతని భార్య బంగారమ్మ. అతనికి రాంబాబు అనే కొడుకుండేవాడు. యుక్త వయసుకొచ్చినా కలలు కంటూ కథలు రాసుకుంటూ కూర్చునేవాడు. ఇలా సాగిపోతూ ఉండగా ఓ రోజు, రే బాబో లేవరా, బారెడు పొద్దెక్కింది, ఈ వేళదాకా ఎవరైనా నిద్రపోతారా? అమ్మా, రాత్రంతా కథ రాశాను, అందుకే కాస్త ఆలస్యమైంది. అయ్యో దేవుడా, కథలు రాయడం తప్ప వేరే పని లేదా నీకు? ఎవరైనా చదువుతారా నీ కథలసలు? అమ్మా, ఎవరూ చదువుతారని కాదమ్మా, అది నా కల. ఏంట్రా కళ? కళ అంటే సరిపోదు, వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉండగా జోగిరెడ్డి అక్కడికొస్తాడు. అబ్బా బంగారి, మళ్ళీ మొదలు పెట్టారా మీ తల్లి కొడుకులు? రోజు ఉండేదే కదా, కొత్తగా ఏముంది? వీడా అది చేయాలి ఇది చేయాలి అండమే కాని చేసేది లేదు, పెట్టేది లేదు. మీరు చూస్తూ ఉండండి, నేనేదో ఒక రోజు సాధించి తీర్తాను. బంగారమ్మా, వాడు కలలు కంటాడు, కథలు రాస్తాడు, ఆ ఊహల్లోనే తేలుతూ ఉంటాడు, కాని పొలానికి మాత్రం రాడు. అబ్బా నాన్నా, నాకా పని రాదని తెలుసు కదా. రాదు అంటే ఎలారా? వచ్చి నేర్చుకోవాలి కాని రేపట్నుంచి నాతో పొలానికి రా. నా వల్ల కాదు నాన్నా, నన్నొదిలే అని తలపాగా తగిలించుకొని కాగితాల సంచి పట్టుకుని వీధిలో నడుస్తున్నాడు. అంతలో లక్ష్మమ్మ ఎదురైంది. రాంబాబూ, ఈసారి ఏం రాసావు కథలు? మళ్ళీ పల్లె బతుకు కథేనా? అమ్మయ్యా, ఒక్కరైనా నా కథల గురించి అడిగేవారున్నారు. ఏం రాసావంటే చెప్పమీరా. ఆ అత్త, ఈసారి ఊర్లో జరిగే నిజమైన సంఘటనల ఆధారంగా రాశాను. మీ అమ్మ గబ్బిలం తింటాను అంటూ పిల్లల్ని బెదిరించేది, గుర్తుందా? అంటే మా అమ్మని నన్ను రాక్షసుల్ని చేసేశావేంట్రా? అది కాదత్తా, నువ్వు కథలో నిజాయితీ గల అమ్మాయి, నీ పాత్రే ప్రధానమైంది. సరేలేరా, ఏదో ఒకటి రాయ్, కాని ఏదో ఒక రోజు నీ కలలు నిజమవుతాయని నేను నమ్ముతున్నాన్రా. మీ నాన్న మళ్ళీ నీ చెవులు మెలేస్తాడేమో చూసుకో. అదేం లేదులే అత్తా, నేను చూసుకుంటాను కదా. సరేరా, నేను వెళ్ళొస్తాను మరి అని ఆమె వెళ్ళిపోతుంది. రాంబాబు ఇంటికి వెళ్తాడు. రా నాయనా రా, ఊరి మీద పడి తిరగడం అయిందా? అబ్బా అమ్మా, అదేమీ లేదు, నాకేదైనా కథ దొరుకుతుందేమో అని అలా వెళ్ళానంతే. ఎప్పుడు చూడు ఆ కథలేంట్రా? ఊరికే కథలు అంటావేంటి? ఈ కథల్ని ప్రపంచానికి తెలియచెప్పాలనుందమ్మా, ఇది నా చిన్ననాటి కల. అబ్బా ఆపరా బాబు, మళ్ళీ మొదలు పెట్టావా నీ కథలు? నాన్నతో చెప్పమ్మా, నేను నాటకాలు వేస్తాను, మన ఊరి కథని అన్ని ఊర్లలోనూ తెలియచెప్తాను. నాకు తెలీదురా బాబు, నువ్వు మీ నాన్న చూసుకోండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది బంగారమ్మ. కొద్ది రోజులకి చెరువు కట్టపైన పల్లె పెద్దలు ఊరి సమస్యలపై మాట్లాడుతున్నారు. హనుమంతు మున్సబు ఓ పత్రం చేతిలో పట్టుకుని బిగ్గరగా చదువుతున్నాడు. ఆ ఇక్కడ చూడండి అందరూ, మన జోగిరెడ్డి కొడుకు రాంబాబు లేడు, వాడు ఊరి వాళ్లతో కలిసి నాటకం వేయబోతున్నట్ట, అందరికీ పత్రాలు పంచుతున్నాడు. అవునా, మంచిదే. శీర్షిక ఏంటంట? పల్లెటూరి వాతావరణం, మనుషులు, పద్ధతులు. హనుమంతుగారు, పల్లె జీవితం చేయాలంటే దానికి చాలా నేర్పరితనం ఉండాలి. అనవసరంగా ఊరికి చెడ్డ పేరు రాకూడదు కదా. నిజమే, కాని వాడి ఉద్దేశం మంచిదైతే మనం అడ్డుకోకూడదు. జోగిరెడ్డి, ఇప్పుడిదంతా అవసరమంటావా? నువ్వేమంటావు? అయ్యా, నాక్కూడా మీరు చెప్పే వరకు ఈ సంగతి తెలీదండి. నిజమా? కన్న కొడుకు ఏమి చేస్తున్నాడు ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటున్నావా? ఈ రోజుల్లో పిల్లలు పెద్దల మాటలు ఎక్కడ వింటున్నారండి? ఎవరికి తోచింది వారు చేసేస్తున్నారు. నేను మా అబ్బాయితో మాట్లాడతానండి అని ఇంటికి వెళ్తాడు జోగిరెడ్డి. అతను కోపంగా రాంబాబుని పిలిచాడు. రాంబాబు, ఇంట్లోనే ఉన్నావా? ఏంటండి, ఏమైంది? ఎందుకలా మండిపడుతున్నారు? ఎక్కడే నీ కొడుకు? అసలు ఊర్లో వీడేమేం చేస్తున్నాడో నీకు తెలుసా?
రాంబాబు బయటికి రారా. నాన్నా ఏమైంది? ఏమైందేంట్రా? ఏదో నాటకం వేయాలనుకుంటున్నావంట? కనీసం మాకు మాట చెప్పే పనిలేదా? అందరి ముందు నా పరువు పోయింది. నాన్నా, నాకు చిన్ననాట్నుంచి ఎన్ని కథలు చెప్పారు. అదే స్ఫూర్తితో నేను మన ఊరి కథలు బయటికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. ఇది తప్పా? ఒక్కసారి ఆలోచించు నాయనా. చక్కగా పొలం పనులు చేసుకోక ఈ నాటకాలు కథలు మనకు అవసరమా చెప్పు? మనకున్నది ఆ కుంట భూమి, అది కూడా నీకోసం తాకట్టు పెడితే ఎలా? లేదమ్మా, మన ఊరి కథలు ప్రపంచానికి చూపించాలనేది నా కల. దానికోసం కొంత డబ్బు ఖర్చవుతుంది. ఊరూరు తిరిగి ప్రచారం చెయ్యాలి. కలల కోసం భూమి నమ్మకూడదు. కలలు కండం మేలు కాని నేల మీద నిలబడి కనాలి. కాని నాన్నా, అది ఇంకేం మాట్లాడకు నువ్వు. నువ్వే నాటకాలు వేయాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోతాడు జో. ఆ రాత్రి రాంబాబు ఇంటి మేడపైన కూర్చుని కాగితాల మీద రాస్తూ ఉంటాడు. ఇంతలో బంగారమ్మ వస్తుంది. నాయనా, ఇంత రాత్రి ఏం పనిచేస్తున్నావు? నువ్వే కదమ్మా అంటూ ఉంటావు, కలలు కంటే సరిపోదు, ఏదో ఒక రోజు నిజం చేసుకోవాలి అని. అవునాయనా, కాని నువ్వేదో కాలక్షేపానికి రాస్తున్నావని అనుకున్నాను. అయినా సరే, అది తిండి పెట్టదు కదా నాన్నా. లేదమ్మా, మనం బాగా కష్టపడితే ఊరూరు తిరిగి నాటకాలు వేసి డబ్బు సంపాదించొచ్చు. కాని దానికి పెట్టుబడి పెట్టాలి కదరా. నువ్వొచ్చి ఇలా ప్రోత్సహిస్తే చాలమ్మా, అంతా నేను చూసుకుంటాను. నీ కలల్లో నేను కూడా భాగస్వామిని అంటే నాకు గర్వమే కదా నాయనా. సరే అమ్మా, కొద్ది రోజుల్లో ఎలా అయినా నేను నాటకం వేసి తీరుతాను. మన ఊరి జాతర వస్తుంది కదా, అక్కడ నా ప్రతిభేంటో చూపిస్తాను. సరే బాబు, మీ నాన్నతో నేను మాట్లాడతానులే అని అంటుంది బంగారమ్మ. కొన్ని రోజులు గడుస్తాయి. రాంబాబు ఊర్లో వారికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. దీంతో ఊర్లో పెద్దవాళ్లు, చూసారా, ఈ జోగిరెడ్డి కొడుక్కి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఏంటండి, ఏమైందని ఇప్పుడు అంత మండిపడుతున్నారు? లేక మరేం చేయాలి? కథలు నాటకాలు అంటూ తను పగటి కళ్ళు కండవే కాకుండా ఇప్పుడు ఊర్లో వాళ్ళని కూడా చెడగొడుతున్నాడు. అయ్యో నిజమేనయ్యా, అయినా ఈ నాటకాలంటే అయ్యే పనేనా? ఏమాత్రం తప్పులు దొర్లినా అవమానం పాలవడమే. అందులోనూ ఊరి గురించి చెప్తాడంట. ఊరి గురించి పోన్లేండి, కుర్రాడు, ఉడుకు రక్తం, ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు. ఒకసారి నవ్వుల పాలైతే తనకదే తెలిసొస్తుంది. అది కూడా నిజమేలే అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గడుస్తాయి. ఊరి చెరువు కట్ట పక్కన చిన్న నాటకం కోసం పందిరి వేశారు. రాంబాబు దర్శకత్వం వహిస్తున్న నాటకం చూడ్డానికి ఊర్లో పెద్దలు పిల్లలు అందరూ గుమిగూడారు. ఇది చూసి జోగిరెడ్డి బంగారమ్మతో, బంగారమ్మా, మన కొడుకు వేసే నాటకం గురించి తెలిసి ఆశ్చర్యం వేసింది. ఊరివాళ్లే నటీనటులయ్యారు. మంచిదే కదండి, మనం కూడా చూద్దాం. వాడి కలలు నిజమైతే మనక్కూడా గర్వమే కదా. సరే, మన ఊరి పరువు పోకుండా ఉంటే అదే చాలు. అబ్బా, అదేం ఉండదండి. నాటకం మొదలవుతోంది, చూడండి అంటుంది. ఆ నాటకంలో ఓ సన్నివేశం వస్తుంది. ప్రముఖ సన్నివేశం హనుమంతు పాత్రలో నీతి తప్పితే పల్లె నాశనమవుతుంది అనే మాటకు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. అలా నాటకమంతా అయ్యాక రాంబాబు వచ్చి మాట్లాడతాడు. ఈ కథ పల్లె జీవితం మీద ఆధారపడింది. పగటి కలలు అనేవి నిద్రలో కనే కలలు కాదు. అవి మేలుకొని కష్టపడి సాధించాలనుకునే కలలు. నా తల్లిదండ్రులు నాకు మద్దతివ్వకపోయినా నమ్మకం మాత్రం పోనివ్వలేదు. అదే నా ఆశయంగా మారింది. అప్పుడు జోగిరెడ్డి కంట నీటితో, నాయనా, నువ్వు నిజంగా మాకు గర్వకారణంగా మారావు. నీ కలలు నిజం చేసుకున్న తీరు చూస్తే నేనెప్పుడో తప్పు చేశానని నాకు అనిపిస్తోంది. నాన్నా, మీరే కదా చెప్తూ ఉంటారు, పగటి కలలు కనద్దు అని. నువ్వేం చేయకుండా అలా కథలు రాసుకుంటూ అది చేస్తా ఇది చేస్తా అని అంటూ ఉండేవాడివే కాని నీలో ఇంత లోతు ఆలోచనలున్నాయని మాకు తెలియదురా. మీరలా అన్నారు కాబట్టి నాలో ఇంకా కసి పెరిగిందమ్మా. ఇక మీదట నువ్వేం చెయ్యాలనుకున్నా
నీ వెనక మేమున్నాం బాబు. మేం కూడా నీతోనే ఉంటాన్రా. మన ఊరి కథని అందరికీ తెలియచెప్దాం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది రాంబాబు. ఏదో కుర్రాడివి అనుకున్నాం కానీ ఆ, ఇంత బాగా నాటకం వేస్తావని మేమస్సలు ఊహించలేదు. మరేం పర్లేదండి. ఇక మీదట మీరందరూ కూడా నాకు సహకరించండి చాలు అని అంటాడు రాంబాబు. అప్పట్నుంచి ఊరి జనమంతా అతనికి సహకరిస్తూ ఉంటారు. పగటి కలలు కనడం తప్పు కాదు, కాని వాటిని నిజం చెయ్యాలనుకుంటే అవి కేవలం ఊహలుగా కాకుండా నమ్మకంగా, కష్టంగా పనిచెయ్యాలి. పచ్చని పొలాలు నది ఒడ్డున ఉండేది సుందరపురం గ్రామం. ఇక్కడ లక్ష్మి అనే మహిళ తన 2 కొడుకులు కృష్ణారాముతో కలిసి జీవిస్తూ ఉండేది. ప్రశాంతంగా ఉండే ఊర్లో ఓ రోజు నది ఒడ్డున పెద్ద బండరాయి కదలడంతో గందరగోళం మొదలైంది. అంతా ఆ నది ఒడ్డున గుమిగూడారు. గోపాలయ్య అనే ఊరి పెద్ద ఇలా అన్నారు. అయ్యో, ఈ రాయి కదులుతోంది. ఇది నదిలోకి జారిపోతే మన పొలాలు బీడెక్కిపోతాయి. గ్రామం నాశనమైపోతుంది. ఎవరైనా ఏదైనా ఆలోచన చెప్పండి. తాత, చింతించకు. నేను, సురేష్, మా స్నేహితులు కలిసి రాయిని తాడులతో లాగే ఆపేస్తాం. మా బలం చూడు. ఈ పని మాకు చిన్నది. ఏం సురేష్, సిద్ధమా? ఒరేయ్, అది అటూ ఇటూ అయిందంటే మన పొలాలకి చాలా ప్రమాదం. కాస్త నా మాట వినండి. చిన్నపిల్లలు, మీకేం తెలీదు. అబ్బా తాత, నువ్వు ఆగు. మేం లాగేస్తామని చెప్తున్నాను కదా. ఒరేయ్ సురేష్, రారా ఇటు. అబ్బా కృష్ణ, ఏంట్రా ఇంత ఉత్సాహంగా ఉన్నావు? సరే తాత, వాడు చెప్తున్నాడు కదా, మేము ఈ రాత్రికే తాళ్లు సిద్ధం చేసి రాయిని లాగేస్తాం. కృష్ణ, సురేష్, మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను, కాని ఆ రాయి బరువు టన్నుల్లో ఉంటుందిరా. లాగడం అంత తేలిక కాదేమో. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. లక్ష్మి, నువ్వేమంటావ్? నీకేదైనా ఆలోచనుందా? అవును రాధా, నువ్వు చెప్పింది నిజమే. ఈ సమస్య తీరాలంటే బలం ముఖ్యమే, కాని దాంతోపాటు తెలివెక్కువ కావాలి. సరే తల్లి, నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. నాకొక ఆలోచనుంది, కాని అందరూ కలిసి పనిచేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే ఈ రాయిని ఆ వైపు పడకుండా మనం కాపాడొచ్చు. సరే సరే, మేం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అమ్మా, నువ్వేం చెప్తావో చెప్పు. నేను నీతోనే ఉంటాను. ఏ పనైనా చేస్తాను. నాకు ఈ గ్రామాన్ని కాపాడాలని ఉందమ్మా. రాయిని లాగడం కంటే దాని చుట్టూ బలమైన కంచె కడదాం. చెట్ల కొమ్మలు, రాళ్ళు, మట్టితో గట్టిగా నిర్మిద్దాం. ఈ కంచె రాయిని స్థిరంగా ఉంచుతుంది, నది ఒడ్డుని బలోపేతం చేస్తుంది. వర్షాకాలంలో కూడా ఈ కంచె రాయిని కాపాడుతుంది. నిజమే, ఇలా చేస్తే బహుశా ఎవరికీ ఏ నష్టం ఉండదేమో. నిజమే లక్ష్మి, నీ ఆలోచన బావుంది. కానీ ఇంత పెద్ద పన్ని మనం ఎలా చేస్తాం? అందరూ సహకరిస్తారా? నాకొంచెం భయంగా ఉంది. భయపడొద్దు రాధా. చెప్పాను కదా, పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ కలిసి పనిచేస్తే ఈ పని చాలా సులభం. ఐక్యతే మన బలం. అందరం ఒక్కటైతే ఈ సమస్యను మనం పరిష్కరించుకోగలం. అమ్మా, మీరేం దిగులు చెందకండి. మనం పనిని ఖచ్చితంగా పూర్తి చేద్దాం. సరే లక్ష్మత్తయ్య, ఏం చేయమంటావో చెప్పు. చకచకా చేసేస్తాం. అవునమ్మా, నేను కూడా మీకు సాయం చేస్తాను. బాగుంది లక్ష్మి, నీ ఆలోచనతో మన గ్రామం కాపాడబడుతుంది. అందరూ రేపటి నుండి పని మొదలు పెడదాం. ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి అని గోపాలయ్య చెప్పగానే అందరూ ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. లక్ష్మి దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ మరుసటి రోజు నది ఒడ్డున పని మొదలు పెడతారు అందరూ. సురేష్, నువ్వు ఈ కొమ్మల్ని సరిగ్గా నరుకు. ఇలా అయితే కంచె ఎలా గట్టిగా ఉంటుంది? కొంచెం జాగ్రత్తగా చెయ్యి. కృష్ణ, కొంచెం సహనం రా. నేను నీకు సహాయం చేస్తున్నాను కదా. నీ కోపం తగ్గించు, సరేనా? ఇదిగో, ఈ కొమ్మ చూడు, బాగానే ఉందిగా. అబ్బబ్బా, పోట్లాడుకోకండిరా. కాస్త నేర్పుగా పనిచేయండి. అమ్మా, ఈ రాయి సరిపోతుందా? నేనింకా చాలా తెస్తాను చూడు. నాకీ పని చేయడం భలేగా ఉంది. బావుంది రాము. నువ్వు తెచ్చే ప్రతి రాయి మన కంచెను బలంగా చేస్తుంది. చక్కగా చేస్తున్నావు, నా బంగారు తండ్రి.
అని అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. అలా 3 రోజులకి సగం కంచె పూర్తవుతుంది. ఆ రోజు పెద్ద గాలివాన రావడంతో కంచె కొంచెం కదులుతుంది. దీంతో కృష్ణ ఇలా అంటాడు. అమ్మా, మనం 3 రోజులు కష్టపడ్డాం. ఇప్పుడు గాలికి కొమ్మలు కదిలాయి. ఈ పని వృధా అయినట్టే. నా కోపం వస్తోంది. కృష్ణ, నెమ్మదించు. బహుశా మనం తప్పు చేశామేమో. ఇప్పుడు ఈ కంచెని ఎలా సరిచేయాలో ఆలోచిద్దాం. నిజమే బాబు, సమస్య వచ్చినప్పుడు కంగారు పడకూడదు. దాన్నెలా పరిష్కరించాలో ఆలోచించాలి. అమ్మా, ఇప్పుడు నాకు భయంగా ఉంది. కంచె పడిపోతే రాయి నదిలోకి జారుతుంది కదా. ఏం చేయాలో చెప్పమ్మా. భయపడొద్దు రాము, సమస్యలు రావడం సహజం. కృష్ణ, సురేష్, కోపమొద్దు. ఈ కొమ్మల చుట్టూ మట్టిని గట్టిగా కట్టి రాళ్లతో బరువు పెంచితే సరిపోతుంది. లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అందరం కలిసి ఈ రాత్రికి పని మళ్ళీ సరిచేద్దాం. ఎవ్వరూ నిరాశపడొద్దు. ఇది మన గ్రామం కోసం. అలాగే తల్లి, మన కోసం మనం కట్టపడకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, లక్ష్మి మాటలు వింటే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుంది. అబ్బాయిలు, మళ్ళీ పని మొదలు పెడదామా? సరే సరే అత్త, నువ్వు చెప్పినట్టే రాళ్ళు ఎక్కువ పెడతాం. కృష్ణ, నీ కోపం తగ్గించి సహాయం చేయి. సరే సురేష్, నేను కొంచెం తొందరపడ్డాను. ఇప్పుడు అందరం కలిసి కంచెను సరిచేద్దాం. అమ్మా, నేనింకా రాళ్ళు తెస్తాను. ఈసారి కంచె పడిపోదు చూడు. సరేరా చిన్నోడా, వెళ్ళి మంచి రాళ్లు చూసి తీసుకురా అని లక్ష్మి చెప్పడంతో అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు. రాత్రంతా కష్టపడి కంచెను సరిచేస్తారు. మరుసటి రోజు ఉదయం కంచె గట్టిగా, రాయి స్థిరంగా ఉంటాయి. గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు. అమ్మా, కంచె భలేగా ఉంది. ఇప్పుడు రాయి కదలదు కదా. నేను తెచ్చిన రాళ్ళు బాగా పనిచేశాయి. అవును రాము, నువ్వొక్కడివే కాదురా, అందరి పని కలిసి ఈ కంచెను గట్టిగా చేసింది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన గ్రామం సురక్షితం. నీ ప్రోత్సాహం లేకపోతే ఇది మన వల్ల అయ్యేది కాదేమో లక్ష్మి. అవును లక్ష్మి, నీ తెలివి వల్ల మన గ్రామం హాయిగా ఉంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా భయం లేదు. అమ్మా, నేను మొదట కోపడ్డాను, కానీ నువ్వు సహనం నేర్పావు. ఇప్పుడు నాకు ఐక్యత బలం అర్థమైంది. అవును లక్ష్మి, నువ్వు చాలా మంచి పని చేశావు. సరే, ఇకపై ఈ వైపు వచ్చినప్పుడు అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే బాబు అని చెప్పి గ్రామస్తులందరూ సంతోషంగా ఇళ్లకు వెళ్తారు. కాని ఆ రాత్రి లక్ష్మి ఇంట్లో కొత్త సమస్య తలెత్తుతుంది. కృష్ణ తనకు సురేష్తో జరిగిన గొడవ గురించి చెప్తాడు. అమ్మా, నీతో ఒకటి చెప్పాలి. ఏం నాన్నా, ఏమైంది? పనంతా బాగానే చేశావు కదా. అది కాదమ్మా, సురేష్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. కంచె పనిలో వాడు నా మాట వినలేదు. నేను కూడా వాడితో గొడవ పడ్డాను. అదంతా నేను చూస్తూనే ఉన్నాన్రా. ఆ, అమ్మా, ఇప్పుడు వాడు నాతో స్నేహం మానేస్తా అంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. అవునమ్మా, కృష్ణన్నయ్య సురేష్తో గొడవ పడ్డాడని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు. అయ్యో కృష్ణ, స్నేహం అంటే చాలా గొప్పదిరా. ఒక చిన్న గొడవ వల్ల సురేష్తో స్నేహం వదులుకోవడం తప్పు. వాడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు. కానీ అమ్మా, సురేష్ నా మాట వినడం లేదు. వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు చాలా కోపం వస్తోంది. తప్పు కృష్ణ, నువ్వు సురేష్తో మాట్లాడి నీ సమస్యను పరిష్కరించుకోవాలి. సర్లే, నేనొక ఆలోచన చెప్తాను. మీ ఇద్దరూ కలిసి రాధ ఇంటికి వెళ్ళండి. అక్కడ మాట్లాడుకోండి. అమ్మా, నేను వెళ్తే సురేష్ మాట్లాడతాడని నీకెలా తెలుసు? వాడు నన్ను చూస్తే మళ్ళీ గొడవ పడతాడేమో. అమ్మా, నేను కూడా కృష్ణన్నయ్యతో వెళ్తాను. సురేష్తో మాట్లాడి సమస్యను సరిచేస్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తాం. సరే సరే, వెళ్ళండి. మీ గొడవని మర్చిపోయి గ్రామం కోసం కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేసుకోండి. స్నేహం చాలా గొప్పది కృష్ణ, దాన్ని వదులుకోకు సరే అమ్మా అని చెప్పి కృష్ణ సురేష్ దగ్గరికి వెళ్తాడు. సురేష్ అక్కడున్నాడు. రాధ వాళ్ళని చూసి సంతోషిస్తుంది. అరే కృష్ణ, రాము, రండి. సురేష్, చూడు, నీ స్నేహితులొచ్చారు. వస్తే నువ్వు మాట్లాడుకో, నాకేం అవసరం లేదు. రే సురేష్, ఒక్కసారి రారా, నేను నీతో మాట్లాడాలి. సురేష్,
ఇది చాలా తప్పు. వాణ్ణి నీకోసం వచ్చాడు కదా, మీ ఇద్దరూ గొడవ మాని మాట్లాడుకోండి. అమ్మా, కృష్ణ నా మాట వినలేదు. వాడెప్పుడు కోపడతాడు. నేను వాడితో ఎలా మాట్లాడను? సురేష్, నేను కొంచెం తొందరపడ్డాన్రా. నువ్వు నా స్నేహితుడివి. నీతో గొడవ పడినందుకు నాకు చాలా బాధగా ఉంది. మనం కంచె కోసం కలిసి పనిచేశాం. ఆ రోజులు గుర్తున్నాయా? సురేష్ అన్నయ్య, కృష్ణన్నయ్య నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాడు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటే ఇంకా చాలా పనులు మనం కలిసి చేయొచ్చు. సరే కృష్ణ, నువ్విలా మాట్లాడితే నాకు కూడా సంతోషంగా ఉంది. నేను కూడా తొందరపడ్డాను. మన స్నేహం మళ్ళీ మొదలు పెడదాం. అదే అబ్బాయిలు, మీ స్నేహం చూస్తే ఇప్పుడు నాకు చాలా ముచ్చటేస్తోంది. అవునత్త, సురేష్తో స్నేహం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మేం గ్రామం కోసం ఇంకా చాలా పనులు చేస్తాం. చాలా మంచిది నాన్నా అని కాసేపు అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అలా రోజులు గడుస్తాయి. గ్రామంలో వర్షాకాలం వస్తుంది. అయినా సరే కంచె గట్టిగా ఉంటుంది. మరోసారి అక్కడ అందరూ సమావేశమవుతారు. లక్ష్మి, నీ తెలివి వల్ల, ఐక్యత వల్ల మన గ్రామం ఇప్పుడు చక్కగా ఉంది. నువ్వు రాయి సమస్యని, కృష్ణ సురేష్ గొడవని సరిచేశావు. అయ్యో, ఈ గ్రామంలోని వ్యక్తిగా ఇది నా బాధ్యతండి. అంతే. ఇక సురేష్ కృష్ణ గొడవ అంటారా? అది తల్లిగా నా కర్తవ్యం. అది నేను చేశాను. ఇంతకు మించి ఏం లేదు బాబాయ్. లేదు లక్ష్మి, నీలాంటి తల్లుల్ని ఈ లోకం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటుంది. కానీ అది సరైంది కాదని ఈ రోజు నువ్వు నిరూపించావు. నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచావు. అమ్మా, నువ్వు నాకు సహనం, స్నేహం విలువ నేర్పావు. సురేష్తో నా స్నేహం ఇప్పుడు చాలా బావుంది. అవునత్తయ్యా, నువ్వు చెప్పినట్టు మేం సమస్యని సరిచేశాం. ఇప్పుడు మేం గ్రామం కోసం ఇంకా చాలా చేస్తాం. నిజమే లక్ష్మి, నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. సురేష్ని నేను మీ ఇంటికి పంపలేదు, కాని నువ్వు కృష్ణను పంపి సమస్య పరిష్కారమయ్యేలా చేశావు. నీ పిల్లలు నీలాగే తెలివిగా పెరుగుతున్నారు. ఇది మన బాధ్యత రాధా. అంతే. అందరం కలిసిమెలిసి ఉండడం కంటే కావాల్సింది ఇంకే ఉంటుంది చెప్పు. నిజమే. ఇంత గాలి తుఫానుల్లో కూడా ఈ రాయి ఇలా పటిష్టంగా ఉందంటే ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేనట్టే. అవును బాబాయ్, నిజమే. ఇక మనం సంతోషంగా ఉండొచ్చు అని అలా కొద్దిసేపు మాట్లాడుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఎలాంటి సమస్యనైనా సరే లక్ష్మి తెలివిగా పరిష్కరించేది. ఈ కథలోని నీతి ఏంటంటే, తెలివి, ఐక్యత, సహనం ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకోవచ్చు. చిన్న పని కూడా ఐక్యతలో భాగమైతే పెద్ద ఫలితాన్నిస్తుంది.